అందరికీ నమస్కారం. నిన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి అన్ని పసలేని ఆరోపణలు చేశారు. వారు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటదని చెప్పిర్రు. నాకు ఈ డైలాగ్ ఇంటనైతే గతంలో కేసీఆర్ గారు చెప్పిన డైలాగ్ గుర్తుకొచ్చింది. గతంలో కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పి 9 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని అనుభవించి విభజన హామీలని గాలి కొదిలేసి నీటి సమస్యను పరిష్కరించకుండా లక్షల కోట్లు కొల్లగొట్టిండు. వీళ్ళేమో 9 సంవత్సరాలు సూర్యాపేట జిల్లాలో ఇసుక మాఫియా నడిపి ఇవాళ ఏమీ తెలవనట్టుగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఈ మాయ మాటలు చెప్పే మీరు 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఇక మీదట తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు కాబట్టే మొన్న కాంగ్రెస్ ని అభీష్టంతో గెలిపించుకొని ఇవాళ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండబోతుంది. కృష్ణా జలాలు లాంటి పెద్ద పెద్ద డైలాగ్స్ మీకెందుకు జగదీశ్వర్ రెడ్డి గారు? కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరం కట్టినటువంటి మీ స్వయం ప్రకటిత ఇంజనీరు మీ నాయకుడు కేసీఆర్ గారు రంగనాయక సాగర్ నుంచి నేరుగా నీటిని తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి మళ్లించుకుంటే మీరేమో పనిగిరి నుంచి వస్తున్నటువంటి 3R SRSP కాల్వ నీళ్లని నేరుగా మీ తమ్ముడు రొయ్యల చెరువులోకి మళ్లించుకొని మీ సొంత గ్రామమైనటువంటి నాగారం రైతుల నోట్లో మట్టి కొట్టి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్న మీరు ఇవాళ నీతులు చెప్తా ఉన్నారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలనేమో మీ నాయకుడు ఆనాడు సంతకం పెడతాడు. మీరేమో ఈ రోజు 350 టీఎంసీలు కావాలని చెప్పి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నన్ని రోజులు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? పోతిరెడ్డిపాడు నుంచి నీటిని దోపిడీ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? ప్రగతి భవన్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి పంచపక్ష పరమాన్నాలు పెట్టి తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చింది మీరు కాదా? కాంగ్రెస్ కి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పి పాలమూరు ప్రాజెక్టులను పక్కన పెట్టి కావలసుకొని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టింది మీరు. అసలు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పూర్తి చేసి ఉంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ఈ నీళ్ల పంచాయతీ ఉండేదే కాదు. నీళ్లు, నిధులు, నియామకాలు అని మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని హేమార్చి నీళ్లని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లని రాయలసీమకు తరలించి నిధులని నియామకాలని కుటుంబ సభ్యులకు వంచి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుని మిగిల్చిన దిక్కుమాలిన చరిత్ర మీ బీఆర్ఎస్ పార్టీది. మీరు మాట్లాడతారు జగదీశ్వర్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటేనే కమిషన్ల ప్రభుత్వం అని. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి ప్రజలు కోడే కూసి మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. మీరు కమిషన్ల గురించి మాట్లాడడం